వెల్కమ్ బ్యాక్ టు సహజ ఛానల్. ఈరోజు కొత్తగా మీకు ఒక రెసిపీ చెప్తున్నాను. కొత్తగా ఏం కాదు, కానీ అందరు తినేది యూజువల్లీ ఆలు పరోటా అయితే చేసినాం. ఏంటి మీ ఆలు ఎక్కడ వెళ్ళిన ఆలు అంటారా? నాకు ఆలు ఇష్టం కాబట్టి ఆలు అన్ని రెసిపీస్ చేస్తున్నా. సో మనమైతే ఆలు పరోటా చేసుకుంటున్నాం కాబట్టి ఆలు కావాలి డెఫినెట్లీ, అది అందరికీ తెలిసింది. అండ్ ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్పైసీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనము ఆలుని కూడా ఉడికించి పెట్టుకోవాలి. అండ్ కొంచెం ఆనియన్స్ తీసుకొని మొత్తం అవి క్యూబ్స్ లాగా కట్ చేసుకుని డివైడ్ చేసుకొని దాన్ని వేసేసుకోవాలి. అండ్ దెన్ తర్వాత అవన్నీ మిక్స్ చేసి స్పైసెస్ వేసేయాలి. స్పైసెస్ వేసేసినాక మిక్స్ చేసేయాలి. మీరు చూపిస్తున్నా అది చూడండి. అండ్ ఇప్పుడైతే టాంబరిన్ వేస్తున్నా. లైక్ యాక్చువల్గా టాంబరిన్ చాలా మంచిది అంటారు, బట్ యా ఫర్ మీ ఇట్స్ గుడ్. అండ్ కొంచెం టాంబరిన్ హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్ అవి రావు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎవరైనా కామెంట్ చేయకండి, తిట్టకండి, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఇది స్టైల్ అనమాట, ఇది స్టైల్ ఇట్లా వేసుకోవాలి. అది ఐఎమ్ ప్రొఫెషనల్ కుకింగ్లో, బట్ యా. అండ్ దెన్ అలా రాదు మనకి, సో అంత వరాల్సిన ఎందుకని చెప్పి స్పూన్తో వేసేసినాం. అండ్ దాని తర్వాత ఇప్పుడైతే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ మేమైతే ఎక్కువ తింటాం, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువనే, ఎందుకంటే మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి. మీకు నచ్చినట్టు ఎంత అంటే అంత వేసుకోండి. సో మేమైతే చాలా తింటాము. అండ్ మేము వేసినట్టు మీరు వేయకండి, ఎందుకంటే మేము ఎక్కువ వేస్తాము. సో ఇదైతే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసిన తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని అది జస్ట్ వేడు లైక్ ఉండాలి, రైట్. దాని లోపల కర్రీ పెట్టి చపాతీలాగా చేసేసుకోవాలి. సో గైస్, నేను చేసినట్టు చేయండి. దానిలో మనం కుర్మా పెట్టుకోవాలి. ఇట్లా రోల్ చేసుకుంటే ఎక్స్ట్రా తీసేసేయాలి. తీసేసిన తర్వాత మనం చపాతీలాగా చేయాలి. సో ఇలా అయితే చేసేసుకోవాలి. బాగా వచ్చింది కదా గైస్, చాలా నైస్గా ఉంది. తర్వాత మనమైతే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మనం ఆలు పరోటాని లైక్ ఫ్రై చేసేసుకోవాలి. సో గాయస్, మన వేడి ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. అరే కాలుతుంది, ఇటు సైడ్ నుంచి తీసుకుందాం. సో టేస్ట్ చేసి చెప్తాం. సో గాయస్, చాలా బాగా వచ్చిందంట ఆలు పరోటా. ఇది నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.